విశ్వదర్పణంకి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది వెంకట ఉత్తర. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం అయిన మహాకుంభమేళాకి వస్తున్న నాగసాధువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నాగసాధువులు మొఘలులు మరియు బ్రిటిషర్లతో పోరాడారు. కొందరు సాధువులను జునాగఢ్ నిజాము విషమిచ్చి చంపాలని చూశారు. పోయినవారు పోగా మిగిలిన వారు జునా అఖాడాగా ఏర్పాటు అయ్యారు. అఖాడా అంటే సన్యాసులకు అన్ని వసతులతో కూడిన, అంటే వాళ్ళు ఉండడానికి, భోజనానికి, ఇంకా తగిన శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటైన స్థలం. అక్కడ భారతీయ యుద్ధ విద్యల్లోనూ సంప్రదాయాల్లోనూ శిక్షణ ఇవ్వబడుతుంది. అఖాడాలలో భైరవ అఖాడా అని ఒకటి ఉన్నది. దీనినే పంచదశనం జునా అఖాడా అని కూడా అంటారు. ఇది 13 అఖాడాలలో అతిపెద్దది. ఇది నాగసాధువుల అఖాడా. వీరు శివభక్తులై, పోరాట యోధులై, శరీరమంతా భస్మం పూసుకొని ఉంటారు. అంతేకాక ఆధ్యాత్మికత, పరాక్రమం మేళవింపుగా ఉంటారు. అందుచేతనే నాగసాధువులు తమతో కత్తి, త్రిశూలం, బల్యం వంటి ఆయుధాలను కూడా ఎల్లప్పుడూ ఉంచుకుంటారు. వీళ్ళు భారతదేశాన్ని దోచుకోవడానికి దండయాత్రకు వచ్చిన అనేక జాతులతో పోరాడారు. వీరిలో మొఘలులు, బ్రిటిష్ వాళ్ళు కూడా ఉన్నారు. జునా అఖాడాలో ఆయుధాగారం ఒకటి ఉంది. దానిలో 400 ఏళ్ల నాటి ఆయుధాలు కూడా ఉన్నాయి. కుంభమేళాకి కూడా వీరు తమ ఆయుధాలను తీసుకుని వెళ్తారు. శైవ మతాన్ని, సంప్రదాయాన్ని పాటించే 7 అఖాడాల్లో జునా అఖాడా కూడా ఒకటి. దీన్ని కన్నప్రయాగలో క్రీస్తుశకం 1145లో స్థాపించారు. మొట్టమొదటి మఠం కూడా అక్కడే కట్టబడింది. కానీ కొంతమంది ఇది 1259లో కట్టబడిందని, దీన్ని 1860లో ప్రభుత్వ రికార్డుల్లో రిజిస్టర్ చేశారని అంటారు. శివుని రుద్ర అవతారాన్ని మరియు దత్తాత్రేయుణ్ణి జునా అఖాడాలోని సన్యాసులు దైవంగా కొలుస్తారు. జునా అఖాడా ప్రధాన కార్యాలయం మరియు దాని కేంద్రం వారణాసిలో ఉన్నాయి. కానీ ఆశ్రమం మాత్రం హరిద్వార్లోని మహామాయ ఆలయానికి దగ్గరగా ఉంటుంది. అంతేకాక ఈ అఖాడాలు అన్ని ముఖ్యమైన హిందూ నగరాల్లోనూ, ఉజ్జయిన్లోనూ కూడా ఉన్నాయి. ఈ అఖాడాలన్నింటిలో కలిపి 5 లక్షల నాగసాధువులు ఉన్నారు. ఈ అఖాడాలు జైన బౌద్ధ ఆధిపత్యంకి ధీటుగా వ్యతిరేకంగా స్థాపించబడ్డాయి. నాగసాధువులందరూ యుద్ధ విద్యల్లోనూ ఆరితేరి ఆయుధాల వాడకం తెలిసి ఉంటారు. ఇంతేకాక వీరు వేద విద్యలో నిష్ణాతులై హిందూ మతానికి పురోగమనానికి ఊతమిచ్చేలాగా ఉంటారు. తొలుత అఖాడాలు ఆదిశంకరాచార్యుల ఆదేశానుసారం ఆధ్యాత్మిక కేంద్రాలుగా స్థాపించబడినప్పటికీ తర్వాతి కాలంలో ఈ నాగసాధువులు మొఘలాయుల దండయాత్రలను ఎదుర్కొని పోరాడారు. ఇతిహాసాల ప్రకారం అఖాడా నాగసాధువులు మొఘలుల నుండి ఆలయాలను, మఠాలను రక్షించడానికి వారితో పోరాడారు. అహ్మద్ షా అబ్దాలి అనే ఆఫ్ఘన్ నిరంకుశుడైన నేత మధుర, బృందావనాలను దోచుకున్న తర్వాత గోకులాన్ని కూడా దోచుకోవడానికి రాగా నాగసాధువులు వారిని ఎదిరించి నిలబడి వాళ్ళని వెళ్ళగొట్టారు. గోకులాన్ని కూడా దోచుకోవాలని అతని ఆశ తీరలేదు. నాగసాధువులు గుజరాత్లోని జునాగఢ్ నిజాంతో కూడా భీకర పోరు సలిపారు. నాగసాధువులు నిజాంని, వారి సైన్యాన్ని కూడా వెనక్కి మళ్లించారు. నిజాం నాగసాధువుల యుద్ధ నిపుణతను మెచ్చుకొని వారి వద్ద తలవంచుకొని వారిని సంధికి రమ్మని పిలవవలసి వచ్చింది. అప్పుడు అఖాడాలోని నాగసాధువులు నిజాంను కలిసి సంధి చేసుకోవడానికి వెళ్ళారు. వారిని విందుకు రమ్మని పిలిచిన నిజాం వారికి భోజనంలో విషం పెట్టి చంపాడు. ఈ దారుణ ఘటనలో వందలాది నాగసాధువులు మరణించారు. దీని ఫలితంగా మిగిలిన సాధువులంతా కలిసి జునా అఖాడాను స్థాపించారు. నాగసాధువుల పరాక్రమం గురించి మరొక కథ కూడా ఉంది. ఒకసారి మొఘల్ ఆక్రమణదారుడు జహాంగీరు ప్రయాగ కుంభమేళాకు వస్తారని ఒక పుకారు పుట్టింది. శైవ, వైష్ణవ సంప్రదాయ సన్యాసులందరూ కలిసి ఒక పిరమిడ్ ఆకారంగా నిలబడి ఒక సాధువును అందరిపై ఎత్తుగా కత్తితో నిలబెట్టి జహాంగీర్ను అంతం చేయాలని వ్యూహం రచించారు. మొఘలుల పట్ల వారిది అణచివేయలేని ఆవేశం. నాగసాధువులు అలా మొఘలులపై దాడికి దిగారు. దీని తర్వాత ఇదే విధానంలో బ్రిటిష్ పరిపాలకులపైన కూడా తెగబడ్డారు. ఎవరైనా నాగసాధువుగా ఎలా తయారవుతారో తెలుసుకుందాం. ఎవరైనా సరే నాగసాధువుగా మారాలంటే 12 ఏళ్ళు శిక్షణ తీసుకోవాలి. ఈ విధమైన దీక్షను తీసుకున్న వారిని బ్రహ్మచారి అంటారు. ఈ బ్రహ్మచర్య దీక్షలో ఉండగానే అఖాడా సంప్రదాయాలను, నియమాలను నేర్చుకుంటారు. ఈ శిక్షణాకాలం అంతా వారు తమ గురువును సేవించాలి. 12 ఏళ్ల శిక్షణ తర్వాత కుంభమేళాలో నాగసాధువుగా ప్రకటింపబడతారు. శిక్షణ తొలినాళ్లలో వేదం, ఇంకా అనేక మతపరమైన ఆచారాలను నేర్పుతారు. తర్వాత యోధునిగా తయారు చేయబడే ప్రక్రియలో భాగంగా వారి ప్రస్తుత జీవితానికి స్వస్తి చెప్పేలా పిండ ప్రదానం చేసుకోవడం లాంటి ఆచారాలు పాటిస్తూ తమని తాము మరో జన్మ ఎత్తి యోధునిగా అవతరించి
అన్ని బంధాలను త్యజించినట్టుగా భావిస్తారు. ఆహుతి దీక్ష తీసుకున్న తర్వాత నాగసన్యాసిగా జీవితం ప్రారంభమవుతుంది. ఈ దీక్షను తీసుకునే కార్యక్రమానికి అందరు నాగసాధువులు ఒక ధర్మధ్వజం కింద సమావేశమై ఈ కొత్త నాగసాధువును వారి సముదాయంలోకి ఆహ్వానిస్తారు. అప్పటి నుండి ఒక దిగంబరుడుగా పిలువబడతారు. నాగసాధువుగా అప్పుడు అఖాడాలో పనిచేయడానికి పంపబడతారు. సాధారణంగా నాగసాధువులు వారి మెడ చుట్టూ రుద్రాక్షలు ఇంకా అనేక మాలలు వేసుకొని ఒక కత్తిని, శంఖాన్ని, త్రిశూలాన్ని చేతిలో ధరించి ఉంటారు. నాగసాధువులను శివుని శక్తి స్వరూపంగా జనులు విశ్వసిస్తారు. వీరు స్నానం చేసిన కుంభమేళాలో స్నానం చేయడం పూర్వజన్మ సుకృతంగా అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. ఇవండి నాగసాధువుల గురించి విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నమస్తే.